చైనాతో భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు వివాదాలు వేడెక్కాయి. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో తన సంబంధాలను బలోపేతం చేయడం మరియు దాన్ని తమ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నందున యూనస్ యొక్క భారత వ్యతిరేక వైఖరి భారతదేశానికి గణనీయమైన సవాలుగా మారవచ్చు. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్రమంగా దిగజారుతున్నాయి. అక్రమ వలసదారులు భారత్ లోకి రాకుండా బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మించాలని బీఎస్ఎఫ్ ప్లాన్ చేసింది. ఈ చర్యపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించింది మరియు బంగ్లాదేశ్ గత ప్రభుత్వాల సమయంలో చేసిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ముస్లిం లీగ్ పై వ్యతిరేకత పెరుగుతోంది. ఖలీదా జియా యొక్క బీఎన్పీ అధికారం కోసం బలమైన పోటీదారుగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మారుతున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న చైనా రాయబారి ఢాకాలో భవిష్యత్ వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ఖలీదా జియా పార్టీ భారత్ పై విషం చిమ్ముతోంది. ఖలీదా జియా పార్టీ బీఎన్పీ స్థిరంగా భారతదేశానికి వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. దీనికి విరుద్ధంగా షేక్ హసీనా ప్రభుత్వం భారత్ తో బలమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి మొగ్గు చూపుతోంది. ఢిల్లీలో జరిగిన G20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా హసీనాను ప్రపంచ నేతలకు పరిచయం చేశారు. ఈ ఈవెంట్ లో జో బిడెన్ తో హసీనా తీసుకున్న సెల్ఫీ కూడా వైరల్ గా మారింది. బీఎన్పీ భారత్ కు మద్దతు ఇవ్వడం లేదని చైనాకు బాగా తెలుసు. ఇటీవల బీఎన్పీ నాయకులు భారతదేశ వ్యతిరేక నిరసనలు నిర్వహించారు. ఆ సమయంలో వారు చీరలు మరియు ఇతర వస్తువుల వంటి భారతీయ తయారీ ఉత్పత్తులను తగలబెట్టారు. వారి వ్యతిరేకతను మరింత ప్రదర్శించారు. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో తన సంబంధాలను బలోపేతం చేయడం మరియు దానిని తమ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నందున యూనస్ యొక్క భారత వ్యతిరేక వైఖరి భారతదేశానికి గణనీయమైన సవాలుగా మారవచ్చు. ఇదే జరిగితే భారత్ కు ఇబ్బంది కలగవచ్చు. చైనా రాయబారితో భేటీకి సంబంధించి నేతలు పరస్పర ప్రయోజనాలపై చర్చించినట్లు బీఎన్పీ మీడియా సెల్ పేర్కొంది. చైనా రాయబారి బీఎన్పీ సెక్రటరీ జనరల్ ను కలిశారని, ఇరు పక్షాల పరస్పర ఆందోళనకు సంబంధించిన విషయాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు చైనీస్ రాయబారి ఫేస్బుక్ పేజీలోని ఒక పోస్ట్ ధృవీకరించింది. అంతకుముందు గత ఏడాది ఆగస్టు 21న చైనా రాయబారి బీఎన్పీ చైర్మన్ గుల్షన్ కార్యాలయంలో మీర్జా ఫక్రుల్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రతినిధి బృందాన్ని కూడా కలిశారు.